వరంగల్లో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. మంత్రి కొండ సురేఖ ఆధ్వర్యంలో ఎంకే నాయుడు ఫంక్షన్ హాలులో జాబ్ మేళా ఏర్పాటు చేశారు. అయితే ఈ జాబ్ మేళాకు భారీగా తరలి వచ్చారు నిరుద్యోగులు. జాబ్ మేళాను మంత్రి ప్రారంభించి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఒక్కసారిగా నిరుద్యోగులు ఎగబడ్డారు. పరస్పరం తీసుకోవటంతో ఒక్కసారి ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్ ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 3 మహిళా నిరుద్యోగులకు గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. వరంగల్లో తొక్కిసలాట ఘటన చోటు చేసుకుంది. మంత్రి కొండ సురేఖ ఆధ్వర్యంలో ఎంకే నాయుడు ఫంక్షన్ హాలులో జాబ్ మేళా ఏర్పాటు చేశారు. అయితే ఈ జాబ్ మేళాకు భారీగా తరలి వచ్చారు నిరుద్యోగులు. జాబ్ మేళాను మంత్రి ప్రారంభించి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఒక్కసారిగా నిరుద్యోగులు ఎగబడ్డారు. పరస్పరం తీసుకోవటంతో తొక్కిసలాట జరిగింది. ఎంకే నాయుడు ఫంక్షన్ హాల్ ప్రధాన ద్వారం అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 3 మహిళా నిరుద్యోగులకు గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అనిల్ కుమార్ అందిస్తారు. అనిల్ కుమార్, ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? మీనాక్షి, వరంగల్లో దాదాపు 60 కంపెనీల ఆధ్వర్యంలో 11,000 మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని మెగా జాబ్ మేళాను మంత్రి కొండ సురేఖ ప్రారంభించడం జరిగింది. ఉదయం 10 గంటల ప్రాంతంలో మంత్రి ప్రారంభించిన అనంతరం సీతక్క సహాయంతో 11,000 మంది నిరుద్యోగులకు జాబ్లు ఇవ్వడానికి ఇలా 60 కంపెనీలను ఆహ్వానించడం జరిగింది. ఒక్కసారిగా మహిళా నిరుద్యోగులందరూ కూడా ఒక్కసారిగా ఎగబడడంతో ఎంకే నాయుడు హోటల్లోని అద్దాలు ధ్వంసం కావడం జరిగింది. అద్దాలు విరిగిపడి 3 మహిళల మీద గాయాలు కావడంతో వాళ్ళ వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. పోలీసులు వెంటనే చేరుకొని నిరుద్యోగులందరినీ కూడా క్రమపద్ధతిలో పంపించడానికి లైన్లు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే పరిస్థితి అదుపులోకి రావడం జరిగింది. ఉదయం 3 గాయాలు కావడంతో మంత్రి సురేఖ పరామర్శించారు. వారికి ఎలాంటి సాయం కావాలన్నా చేయాలని చెప్పి వైద్యులకు ఆదేశించడం జరిగింది. ప్రతి ఒక్కరికి ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం రావడం కష్టమని, దానికోసమే 11,000 మంది నిరుద్యోగులకు తన వంతుగా జాబ్ మేళా నిర్వహించినట్టు కొండ సురేఖ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతానికైతే నిరుద్యోగ యువకులందరూ కూడా అప్లై చేసుకోవడానికి బారులు తీరున్న పరిస్థితి కనిపిస్తుంది. అనిల్ కుమార్, అక్కడ ఎలాంటి పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయలేదంటారా? ఉదయం పోలీసు ఊహించినట్టు మామూలుగా 1000 మంది వరకే వస్తారని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన పోలీసు బందోబస్తు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అనుకోకుండా 11,000 పైన నిరుద్యోగ యువకులందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావడంతో పోలీసులు వెంటనే అదనపు బలగాలు అయితే తీసుకురావడం జరిగింది. సంఘటన జరిగే సమయంలో మాత్రం కేవలం 4 కానిస్టేబుల్ మాత్రమే ఉండడం జరిగింది. ఆ తర్వాత డిఎస్పీ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరి అప్లికేషన్ ఫామ్ తీసుకున్న తర్వాతే ఇక్కడ నుంచి అందరినీ తిరుగు ముఖం పాటిస్తామని చెప్పి